ఎయిర్లైన్ పైలట్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిఘాకు సిద్ధమవుతోంది. ఏడాదికొకసారి పైలట్లందరికీ డోప్ టెస్ట్ నిర్వహించాలనే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు ప్రారంభించింది డీజీసీఏ. ఎయిర్ ఇండియా ఫుకెట్ ఢిల్లీ విమాన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విమానయాన సంస్థల్లో పనిచేసే పైలట్లలో కేవలం 10% మందికే టెస్టులు నిర్వహించాలన్న నిబంధన ఉంది. అయితే విమాన ప్రయాణ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పరిమితిని పూర్తిగా తొలగించి పైలట్లందరినీ పరీక్షించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రతి పైలట్కు ఏడాదికి ఒకసారి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించాలని సూచిస్తోంది. దీనివల్ల విమాన సర్వీసుల నిర్వహణపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని కూడా డీజీసీఏ పరిశీలిస్తోంది. ఆగస్టు 4న ఎయిర్ ఇండియా ఫుకెట్ ఢిల్లీ విమానం భారీ టర్బులెన్స్ లో చిక్కుకుని సుమారు 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందికి పడిపోయింది. ఈ ఘటన తర్వాత విమాన భద్రత, పైలట్ల పనితీరు, వారి ఆరోగ్యం, మత్తు పదార్థాల వినియోగంపై నిఘా వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే టర్బులెన్స్ ఘటనకు పైలట్ డోప్ టెస్ట్ కి ప్రత్యక్ష సంబంధం ఉందని ఇంకా రుజువు కాలేదు. అయినప్పటికీ తమ పైలట్లందరికీ రోజువారీ డోప్ టెస్టులు తప్పనిసరి చేసింది ఎయిర్ ఇండియా. ఇప్పుడు డీజీసీఏ కూడా భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేసే దిశగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.